హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోసిస్టర్స్ టేల్స్. సో ఇవాళ వ్లాగ్లో మనము డే 1 ఆఫ్ వెయిట్ లాస్ సిరీస్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ వీడియోలో మనము బూడిద గుమ్మడికాయ జ్యూస్లో ఉండే బెనిఫిట్స్ అండ్ జొన్నలతో చేసిన ప్రోటీన్ సలాడ్తో ఉండే బెనిఫిట్స్ కూడా మాట్లాడుకుందాము. బూడిద గుమ్మడికాయ వల్ల చాలా లాభాలే ఉన్నాయండి. అండ్ మేజర్లీ ఆడవాళ్ళలో ఉండే ఎక్కువ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్కి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ చాలా హెల్ప్ అవుతుంది. సో దీంట్లో ఉండే ఫైబర్ వల్ల స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, వెయిట్ లాస్, డయాబెటిక్ అండ్ బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ ఏ వల్ల ఐ రిలేటెడ్ ఇష్యూస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మనకి డైజెషన్లో కానీ కాన్స్టిపెన్సీ అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి కూడా చాలా పనిచేస్తుంది. సో ఈ గుమ్మడికాయ రసం ఎలా చేసుకోవాలో చూసుకుందాము. దీనికోసం ఒక గుమ్మడికాయని తీసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన సీడ్స్ని తీసేసి అండ్ స్కిన్ని కూడా పీల్ చేసేసుకోవాలి. తర్వాత గుమ్మడికాయని పీసెస్లా కట్ చేసేసుకొని బ్లెండర్లోకి యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే ఒక 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకొని స్కిన్ అంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్ ఆఫ్ వాటర్ని ఆ బ్లెండర్లోకి యాడ్ చేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఒక ఫైన్ పేస్ట్ అయ్యేలా బ్లెండ్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఆ తర్వాత దాంట్లో సగం నిమ్మకాయ ముక్కని తీసుకొని దాన్ని ఆ పేస్ట్లో పిండేసేయాలి. ఆ తర్వాత ఆ జ్యూస్ని స్ట్రెయినర్ హెల్ప్తోని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంతే అండి, ఇంత ఈజీగా గుమ్మడికాయ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇంత హెల్తీ జ్యూస్ని మార్నింగ్స్ మీరు తీసుకుంటే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ మీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్కి అండ్ డయాబెటీస్, కొలెస్ట్రాల్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఏ ఏజ్ వారైనా మీరు తీసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను హెల్దీ జొన్నల ప్రోటీన్ సలాడ్ గురించి చెప్దామనుకుంటున్నాను. ఈ జొన్నల వల్ల కూడా మనకు డయాబెటీస్, కొలెస్ట్రాల్, బీపీ ఇవి కంట్రోల్ అవుతాయి అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో మన చుట్టుపక్కల వాళ్ళని కానీ మన ఫ్రెండ్స్కి కానీ చాలామంది దగ్గర మనం ఇది వింటూనే ఉంటాము. అది 20+ అండ్ 30+ వాళ్ళకి డయాబెటిక్ అటాక్ అవ్వడము, కొలెస్ట్రాల్ అటాక్ అవ్వడము ఆర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము ఇవన్నీ వింటూ ఉంటాము. సో ఎర్లీ ఏజ్లో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏవి రాకుండా చూసుకోవడానికి మనం హెల్తీ లైఫ్ స్టైల్లోకి మారాలి. మన అమ్మమ్మ నాటి జొన్నల రెసిపీస్ని మళ్ళీ మనము తీసుకోవాలి. సో ఈ జనరేషన్లో ఆడపిల్లలకి చాలామందికి జొన్నల రొట్టెలు చేయడము అలాంటివి రావు కాబట్టి అవే జొన్నలతో మనము చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఒకటి జొన్నల సలాడ్. దానికోసం ఫస్ట్ మనము 1 కప్ జొన్నలు తీసుకోవాలి. దాంట్లోనే 1 కప్ కాబూలీ చనా అండ్ 1/2 కప్ శనగలు తీసుకోవాలి. వాటిని ఒక్కసారి వాటర్తో బాగా కడిగేసి మళ్ళీ వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న జొన్నలని అండ్ కాబూలీ చనా శనగలని నెక్స్ట్ డే కుక్కర్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిలో 1 కప్ పల్లీలు వేసుకొని వాటర్ వేసుకొని దాంట్లోనే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత దాంట్లో శనగలు, పల్లీలు అన్నీ ఉడికాయా లేవా ఒకసారి చూసుకోవాలి. ఆ తర్వాత ఒక స్ట్రెయినర్ హెల్ప్తో కుక్కర్లో ఉన్న వాటర్ అంతా తీసేసి వీటిని స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత మనం ఇవి ప్లెయిన్గా ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని తినొచ్చు ఆరెల్స్ పోపు కూడా వేసుకోవచ్చు. పోపులో మనం 1 స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆరెల్స్ ఆయిల్, అది 1 స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేంపండి. ఆ తర్వాత దాంట్లో చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసి అండ్ 2-3 పచ్చిమిరపకాయలని వేసి వేంపుకోండి. దాంట్లోనే కరివేపాకుని వేసి కూడా వేంపుకోండి. ఆ తర్వాత దాంట్లో ఒక క్యారెట్ తురుము మొత్తం పచ్చివాసన పోయే వరకు వేంపుకున్న తర్వాత ఈ జొన్నలు, కాబూలీ చనా అండ్ శనగల వాటిని దాంట్లో పోపులో వేసుకొని బాగా కలుపుకోండి. దాంట్లో కొంచెం టేస్ట్కి మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వండి.
ఒక 2 to 3 మినిట్స్ ఉడికిన తర్వాత లిడ్ తీసి ఒక 2 to 3 టైమ్స్ కలపండి. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి అండ్ సగం నిమ్మకాయ చెక్కని పిండుకోండి. ఆ తర్వాత అదంతా కలిసే వరకు ఒక 2-3 సార్లు కలిపేసుకోండి. ఇంతే అండి, జొన్నల ప్రోటీన్ సలాడ్ రెడీ. మీరు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంతోపాటు ఒక ఫ్రూట్, ఏదైనా ఒక ఫ్రూట్ అండి, నేను ఇక్కడ జామకాయ తీసుకున్నాను, మీరు యాపిల్ అయినా తీసుకోవచ్చు, సంత్రా అయినా తీసుకోవచ్చు, ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి. సో దట్ మీకు మధ్యాహ్నం వరకు ఆకలి కాకుండా ఫుల్డ్గా ఉంటుంది అండ్ దానివల్ల మీకు ఫుడ్ క్రేవింగ్స్ రావు. అండ్ ఇలాంటి హెల్తీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలో కమెంట్స్లో చెప్పేయండి.